విదురుడు యమధర్మరాజుగా ప్రసిద్ధి చెందిన ధర్మరాజు యొక్క పునర్జన్మ. అతను మాండవ్య మహర్షి శాపం కారణంగా పనిమనిషి కుమారుడిగా జన్మించాడు. విష్ణువు కృష్ణుడిగా జన్మించాలని నిర్ణయించుకున్నప్పుడు అతనితో పాటు ఇతర దేవతలు కూడా అవతరించారు. విదురుడు ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు సోదరుడిగా జన్మించాడు. ధృతరాష్ట్రుడు, పాండు మరియు విదురుడు తమ చిన్నతనాన్ని హస్తినాపురలో విడదీయరాని సోదరులుగా గడిపారు. వారి గురువు భీష్ముడు. విదురుడు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు మొదలైన వాటిని కూడా నేర్చుకున్నాడు. విదురుడు అత్యంత తెలివైనవాడు. విదురుడు పనిమనిషి కుమారుడై జన్మించడంతో అతనికి రాజు అయ్యే అర్హత లేదు. సత్యవతి జ్యేష్ఠ కుమారుడైన ధృతరాష్ట్రుడి ని రాజుగా నియమించాలనుకుంది. కాని దానికి ముందు పాండు ను సేనాధిపతిగా మరియు విదురుడుని మంత్రిగా నియమించారు. విదురుడు సత్యము, ధర్మము, న్యాయములను వీడానాని ప్రమాణము చేశాడు. మంత్రి అయిన విదురుడు ధృతరాష్ట్రుడి యొక్క రాజ్యాభిషేకానికి అభ్యంతరము తెలిపాడు. ఎందుకనగా జన్మతః నేత్రాహీనుడైన వ్యక్తి రాజు కావడానికి యోగ్యుడు కాడు అని తెలిపాడు. తరువాత పాండురాజుకు రాజ్యాభిషేకం జరిగింది. విదురుడుకి భార్యను వెతకాల్సిన బాధ్యత భీష్ముడిపై పడింది. ఆ సమయంలో ఒక బ్రాహ్మణుడికి శూద్ర స్త్రీ ద్వారా జన్మించిన ఒక అమ్మాయిని దేవకుడి రాజభవనంలో పెంచుతున్నారు. దేవకుడి అనుమతితో భీష్ముడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి విదురుడికి ఇచ్చి వివాహం చేశాడు.